నమస్తే అండి. మనం చూస్తున్నది బంగాళాదుంప. చూడండి, వీటిని ఆలుగడ్డలు అని కూడా అంటారు. ఈరోజు మనం ఈ బంగాళాదుంపతో రుచికరంగా ఆలు బాల్స్ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. అందుకోసంగా ఈరోజు అవి చేసుకునే దానికి ఈ ఆలుగడ్డలను తీసుకొచ్చాము. అంతేకాకుండా కార్న్ పౌడర్ కూడా ఇందులో కొంత తీసి పెట్టుకున్నాం. ఇవి రెండు తీసి పెట్టుకుంటే మనం ఆలుతో మనం చేసుకోవచ్చు బాల్స్గా. ముందుగా ఉల్లగడ్డ పైన చర్మం ఉంటుంది, దాన్ని పీలర్తో తీసేసుకోవాలి. ముందుగా ఆ విధంగా మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా పీలర్తో తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లగడ్డను నీట్గా తీసి పెట్టుకున్నాం. ఈ ఉల్లగడ్డను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉడికించే దానికోసంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ విధంగా ఉడికించుకున్న దానికి ముక్కలు కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ ఉల్లగడ్డ ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గిన్నె పైన మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆలుగడ్డ ముక్కలు బాగా ఉడికినాయి. మెత్తగా మనం పేస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఉడికినాయి. వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసుకొని వాటిని ఆ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ విధంగా వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. అందుకోసం కొంచెం సేపు చల్లార్చుకోవాలి. చూడండి, కొద్దిగా చల్లారిని వీటిని ఒక బౌల్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మెత్తగా ఒత్తేసుకోవాలి పేస్ట్ లాగా. చూడండి, ఆలుగడ్డ ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఈ విధంగా చేసుకోవాలి మెత్తగా. ఈ ఆలు పేస్ట్లో కార్న్ పౌడర్ ఒక 4 టీ స్పూన్లు వేసుకోవాలి. అందులో చూడండి, రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆలు పేస్ట్ని తర్వాత వచ్చేసి ఈ కార్న్ పౌడర్ని రెండింటిని బాగా రెండు కలిసేటట్టుగా మెత్తగా కలుపుకోవాలి. ఆ విధంగా చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాం. ఈ పేస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కొద్దిగా చిల్లీ పౌడరు, ఇందులో కొద్దిగా మిరియాల పొడి. వీటన్నిటిని ఈ ఆలుగడ్డ పేస్ట్లో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా. ఈ ఆలుగడ్డతో అనేక రకాలైనటువంటి కూరలు చేసుకుంటుంటారు మామూలుగా. కొన్ని చోట్లయితే ఇదే ప్రధాన ఆహారంగా తింటుంటారు కొన్ని చోట్లయితే. అందువల్ల చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఉల్లగడ్డకి. దీన్ని ఆలుగడ్డ అని కూడా అంటారు, పొటాటో అని రకరకాల, బంగాళాదుంప అని కూడా కొన్ని చోట్ల పిలుస్తుంటారు దీన్ని. ఇది ఆరోగ్యపరంగా మంచిదే. బాగా కలుపుకున్నాము. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ నూనెతో పాటు బాగా పేస్ట్ అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ పూసుకొని ఆ పొటాటో పేస్ట్ అనమాట, ఆ పిండిని మనం బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం. స్టవ్ పైన ఒక బాండలు పెట్టి అందులో నూనె కాంచుకున్నాం. కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బాల్స్ పిండితో చేసుకున్నట్టే ఒక్కొక్కటి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కాగాల. బాగా నూనె కాగితే ఆ విధంగా పొంగు వస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాల్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలుగడ్డలతో చేసినటువంటి చాలా రుచికరంగా ఉంటాయి. చూడండి, ఆ విధంగా బాల్స్ అతుక్కోకుండా గరిటితో ఆ విధంగా విడివిడిగా అనుకోవాలి. ఈ విధంగా అనుకుంటే మనం బాల్స్ అతుక్కోవు. ఈ బాల్స్ నూనెలో వేసేటప్పుడు మంట ఎక్కువగా ఉండాలి. వేసిన తర్వాత మంటను కొంచెం తగ్గించుకొని ఆ బాల్స్ అతుక్కోకుండా మనం ఒక గరిటితో ఆ విధంగా విడివిడిగా చేయగలిగితే ఇవి బాగా కాలుతాయి. బాల్స్ చాలా టేస్టీగా వస్తాయి, కరకరలాడుతుంటాయి అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంపలో పోషక విలువలు కూడా బాగుంటాయి.
అందువల్ల పిల్లలకు పెట్టొచ్చు, పెద్దలు కూడా తినేదానికి చాలా ఉపయోగపడుద్ది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఈ బంగాళాదుంపలో పిండి పదార్థం ఎక్కువ, అంతేకాకుండా B6 పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా మేలు చేస్తాయి. అనేక వ్యాధులు నయం చేసే శక్తి ఉంది వీటికి. ప్రతి ఒక్కరూ అందుకే వీటిని ఎక్కువగా తింటుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారంగా చేసుకుని కూడా తింటారు కాబట్టి ఈ పిల్లలకు స్నాక్స్గా బాగా తినిపించచ్చు వీటిని. ప్రతి ఒక్కరు ఇలాంటి ఈజీగా చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటాయి కూడా. ఈ పొటాటోతో చేసిన బాల్స్ పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట. ఇవి తినాలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు, స్నాక్స్గా వాటిగా తినేదానికి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకుని పిల్లలకు స్నాక్స్గా కానీ పెట్టగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడు, నూనెలో బాగా కాలని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆలుతో ఈ విధంగా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ స్నాక్స్. చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కరివేపాకు కొద్దిగా దోరగా నూనెలో వేయించుకొని ఆ విధంగా వేసుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది, చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ ఆలుతో చేసినటువంటి బాల్స్, ఈ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి చేసి రుచికరంగా పిల్లలకు కానీ పెట్టగలిగితే వాళ్ళు చాలా ఆనందంగా ఇలాంటి స్నాక్స్ తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. నమస్తే.